దేవుని బిడ్డలు లేక మందిరానికి వెళుచున్న బిడ్డలమని చెప్పబడే అందరూ కూడా ప్రతి వారి చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంటుంది. మరి ఇందులో పాత నిబంధన గ్రంథము 39, క్రొత్త నిబంధన 27 అన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నాయని అనేక మంది మరి గురువుల ద్వారాను, చెప్పబడిన సువార్తికుల ద్వారాను, సేవకుల ద్వారాను వింటారు. 66 పుస్తకాలు ఉన్నాయి అంటారు. కానీ ఈ 66 పుస్తకాలలో దేవుని జ్ఞానము ఇమిడి ఉన్నదని, దేవుని ఆశీర్వాదం ఉన్నదని, దేవుని శక్తి ఉన్నదని, దేవుని మహిమ ఉన్నదని తెలుసుకొని చదివేవారు చాలామంది లేరు. ఎందుకనగా నేటి దినాలలో మనకు ఎదురయ్యే అనేకమైన వాటిని మనం చూస్తూ ఉంటున్నాం. అనేకమైన శోధనలు, కష్టాలు, శ్రమలు మనం చూస్తూనే ఉన్నాం. మరి వాటన్నిటినీ మనం ఎదుర్కోవాలి, వాటన్నిటి నుండి విడుదల పొందాలి అంటే పరిశుద్ధ గ్రంథమును అందరూ తప్పక చదవాలి. ఇందులో 66 పుస్తకాలు ఇమిడి ఉన్నామని ఒక మాట చెప్పడము కాదు, కానీ అందులో ఇమిడి ఉన్నటువంటి దైవ మనస్సును, దైవ జ్ఞానాన్ని, దైవ శక్తిని, దైవ ప్రేమను, గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడన్న సత్యాన్ని నీవు తెలుసుకోవాలి అంటే ముందు నీవు చదవాలి, చదివి తీరాలి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రార్థన చేసినంత మాత్రాన అందులో అన్ని మనకు అర్థమవుతాయని అనుకోకూడదు. గ్రంథములో ఉన్న వాటిని చదివి అర్థము చేసుకొని, అర్థము కానప్పుడు ప్రభువును ప్రార్థన చేసి ముందుకు సాగి ప్రభువు సహాయము కోరదగినది ఎంతైనా ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను బట్టి, అందులో ఉన్న సేవకులను బట్టి మనం తెలుసుకుని బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు దేవుని మనస్సు కనుక దేవుని మనస్సు నెరిగి మనం ప్రార్థనాపరులమై దేవుని బిడ్డలుగా కొనసాగాలి.